డెడ్ లైన్ విధించుకున్నారు. ఇప్పటికే 18 గంటలు పూర్తయిన దాంట్లో ఇంక కేవలం 30 గంటలు మాత్రం మిగిలి ఉంది. దీంట్లో అతిపెద్ద వేగవంతం పెంచే పని ఏంటంటే ఆ టన్నెల్ బోర్ మిషన్ ఏదైతే ఉందో అది పూర్తిగా అక్కడ ఇరుక్కుపోయి డ్యామేజ్ అయిపోయింది, ధ్వంసమైపోయింది. ఆ ధ్వంసమైనటువంటి ఆ విడి భాగాలని బయటికి తీస్తే గానీ అక్కడ జరిగినటువంటి ఆ ప్రమాదాన్ని మనం కంట్రోల్ చేయలేం, దాన్ని ఇంకా కూడా మట్టి తీయలేమంటూ కూడా అధికారులు ఒక నిర్ధారణకు వచ్చారు. రెస్క్యూ ఆపరేషన్స్ కొనసాగుతున్నాయి. ముందుగా విడి భాగాలను తొలగిస్తున్నారు. దృశ్యాలు మన ఆర్టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. ఒకసారి మీకు నేను చూపిస్తున్నాను ఆర్టీవీ స్క్రీన్ పైన ఆ విడి భాగాలను మొత్తాన్ని కూడా ఆ లోకో ట్రైన్ ద్వారా ఎక్కడి వరకు అయితే 12 కిలోమీటర్స్ లోకో ట్రైన్ వెళ్తుందో ఇక్కడ చూడండి రెస్క్యూ ఆపరేషన్స్ కొనసాగుతున్నాయి. ఫైర్ సిబ్బంది సుమారుగా 11 బృందాలు అక్కడికి లోపలికి వెళ్ళిపోయి ఈ రెస్క్యూ ఆపరేషన్స్ చేపడుతున్నాయి. చివరిగా నిన్న బీఆర్ఓ అధికారులు బార్డర్ రోడ్ ఆర్గనైజేషన్ సంబంధించి 2 సిబ్బంది కూడా లోపలికి వెళ్ళిపోయారు. లోపలికి వెళ్ళిపోయి మొత్తాన్ని పరిశీలించారు. చాలా క్లియర్ గా ఒక నిర్ధారణకు వచ్చారు. మట్టిలో వారు ఎక్కడో కూరుకుపోయినారు. అది వారిని బయటికి తీయాలంటే పక్కాగా మట్టిని తరలించాల్సిందే. మట్టి తీయాలన్నా కూడా ముందుగా టనెల్ బోర్ మిషన్ కి సంబంధించి విడిపోయిన భాగాలని ఆ ధ్వంసమైన భాగాలని బయటికి తీయాల్సి ఉంది. దాన్ని తీయాలంటే కట్టింగ్ చేయాలి. కట్టింగ్ పనులను చాలా వేగవంతంగా చేస్తున్నారు. 48 గంటలు డెడ్ లైన్ విధించుకున్నారు. ఇప్పటికే 18 గంటలు పూర్తయింది. మీకు ఆ విజువల్ చూస్తున్నారు కదా, ఇది లోకో ట్రైన్, లోపల నుంచి వచ్చే లోకో ట్రైన్ ఇది. ఈ లోకో ట్రైన్ లో మీరు వెనక ఇది చూడండి, ఇక్కడ విజువల్స్ మీకు కనబడుతుంది. ఇవన్నీ కూడా లోపలకు సంబంధించి ఆ మెటీరియల్, ఆ మట్టి లేదంటే చూడండి ఇక్కడ బురద, మొత్తం ఆ బురద మట్టి మొత్తాన్ని కూడా బయటికి తీస్తున్నారు. ఆ ధ్వంసమైనటువంటి విడి భాగాలను కూడా బయటికి తరలిస్తున్నారు. అంటే ఆపరేషన్ ఇప్పుడు సీరియస్ గా స్టార్ట్ అయింది. ఇంకా 30 గంటల్లో పూర్తిగా కూడా ఈ యొక్క మట్టిని ఆ ధ్వంసమైనటువంటి ఆ టనెల్ బోర్ మిషన్ భాగాలను బయటికి తీసే పనిలో ఉన్నారు. కేవలం 30 గంటల సమయం మాత్రం ఉంది. వాళ్ళు టార్గెట్ పెట్టుకున్న దాంట్లో ఇక్కడ చూడండి ఆ మెటీరియల్ మొత్తం కూడా ఆ ఐరన్ మెటీరియల్ కొన్ని టన్నుల కొద్ది బరువైనటువంటి ఆ మెటీరియల్ ని లోకో ట్రైన్ ద్వారా బయటకు తీసుకొస్తున్నారు. అయితే ఎగ్జాక్ట్ గా లోకో ట్రైన్ కూడా చివరి వరకు వెళ్ళడం లేదు. కేవలం 12.6 కిలోమీటర్ వరకు మాత్రమే లోకో ట్రైన్ వెళ్తోంది. అక్కడి వరకు అందులో పనిచేసేటువంటి సిబ్బంది కార్మికులే సహాయార్థం వారిని తీసుకొని ఆ మెషిన్స్ ని ఆ బరువైనటువంటి ఆ ఐరన్ మెటల్ ని కూడా బయటకు తీసుకొచ్చి ఇక్కడ పెడుతున్నారు. చాలా హెవీ జనరేటర్స్ తీసుకొని కట్టింగ్ చేస్తున్నారు. ఎగ్జాక్ట్గా ఎస్ఎల్బిసి దగ్గర నుంచి ప్రతినిధి రోహిత్ అందుబాటులో ఉన్నారు. రోహిత్ నుంచి మరిన్ని అప్డేట్స్ తీసుకుంటారని. రోహిత్, ఏం జరుగుతోంది ప్రెసెంట్? ఆపరేషన్ ఎలా కొనసాగుతుంది? రెస్క్యూ ఆపరేషన్ సంబంధించి ఎటువంటి వేగాన్ని పెంచారు? ముఖ్యంగా 48 గంటల సమయంలో 18 గంటలు పూర్తయిపోయింది. ఇంకా 30 గంటల్లో ఇప్పుడు ఏం చేస్తున్నారు? ఎగ్జాక్ట్గా ఎస్ఎల్బిసి దగ్గర ఎటువంటి ఆపరేషన్ కొనసాగుతోంది? మనోజ్, ఇప్పుడే మంత్రి ఉత్తమ్ కుమార్ కూడా ఇక్కడికి వచ్చారు. అండ్ ఈరోజు బీఆర్ఎస్ నేతలు కూడా ఇక్కడికి రాబోతున్నారు. దీంతో ఒకవైపు పొలిటికల్ హీట్ కూడా మనకి ఇక్కడ కనిపిస్తుందనే చెప్పాలి. ఇక్కడ భద్రతా బలగాలను కూడా ఎక్కువగా మోహరించారు. నిన్నటి వరకు కంటే ఈరోజు కొంచెం ఆంక్షలు ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే ప్రతిపక్ష నేతలు వస్తున్నారు కాబట్టి ఈరోజు కొన్ని ఆంక్షలు ఉన్నాయి. అండ్ ఎవరిని కూడా టన్నెల్ దగ్గరికి వెళ్ళనివ్వడం లేదు. టన్నెల్కి ఇంచుమించు 4-5 కిలోమీటర్ల దూరంలోనే మీడియాను కూడా ఆపేశారు. మనం అక్కడ చూడొచ్చు రోప్ పార్టీ పోలీసులు, భద్రతా సిబ్బంది ఇక్కడ ఒక రోపును పట్టుకుని మనకి కనిపిస్తూ ఉన్నారు. అక్కడ వరకు మాత్రమే మీడియాని అలౌ చేస్తున్నారు. ఆ తర్వాత ఎవరిని కూడా అలౌ చేయట్లేదు. నిన్నటి వరకు వేరే వెహికల్స్ పెట్టి మీడియాని లోపలికి టన్నెల్ వరకు అలౌ చేశారు. కానీ ఈరోజు టన్నెల్ దగ్గర కూడా అలౌ చేయట్లేదు. టన్నెల్ దగ్గరికి మాత్రం ఈరోజు భద్రతా బలగాలు భారీ ఎత్తున వెళ్ళాయి. ఎందుకంటే బీఆర్ఎస్ నేతలు వస్తున్నారు కాబట్టి ఆ బీఆర్ఎస్ నేతలను కూడా కేవలం ఒక 6 లేదా 7 మందిని మాత్రమే, హరీష్ రావుతో పాటు మరో 5-6 మందిని మాత్రమే లోపలికి అలౌ చేసే అవకాశం ఉంది అని తెలుస్తూ ఉంది. సో ఎవరైనా ఎక్కువ మంది బీఆర్ఎస్ నేతలు లోపలికి వెళ్ళాలి అనే ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా అడ్డుకుంటాము, అంతమందికి అనుమతి లేదు అని చెప్తున్నారు. ఎందుకంటే టెక్నికల్ టీం కూడా ఈరోజు 9th టీం కూడా వెళ్ళింది లోపలికి ట్రైన్లో. రోజు కూడా ఎక్స్పర్ట్స్ వెళ్తూ ఉన్నారు. వాళ్ళని లోపల చిక్కుకున్న వాళ్ళ పరిస్థితి ఏంటి, ఆ మెషిన్ని బయటికి ఎలా తీయాలి, టన్నెల్ బోర్ మెషిన్ని ఎలా బయటికి తీయాలి, దాన్ని కట్ చేయాలా, కట్ చేస్తే మరింత ఊబి నీళ్లు వచ్చే అవకాశం ఉందా ఏంటి అని పరిశీలిస్తున్నారు. జియోఫిజికల్ టీమ్, రీసెర్చ్ టీం కూడా అక్కడికి చేరుకుంది. ఈరోజు 9th టీం ఇంతకు ముందే లోపలికి వెళ్ళింది. నిన్న కూడా మనం టన్నెల్లో చాలా దూరం వెళ్ళాం. ఈరోజు కూడా మనం వెళ్ళడానికి ట్రై చేసాం. కానీ ఇక్కడ నిపుణుల టీంతో పాటు పొలిటికల్ హీట్ కూడా పెరగడంతో కొన్ని ఆంక్షలు విధించారు. మీడియాని ఇప్పుడు మనకి అక్కడ వేసి ఉన్న టెంట్లో మాత్రమే మీడియాని ఇక్కడి వరకు మాత్రమే అలౌ చేస్తూ ఉన్నారు. సో మీడియా ప్రతినిధిని ఇది దాటి 5 కిలోమీటర్ల దూరంలో ఎవరిని అలౌ చేయట్లేదు. ఇంతకుముందు మనకి సెట్లో కూడా వినిపించింది. సెట్లో వాళ్ళకి వచ్చిన ఆర్డర్స్ ఏంటంటే ఒక్క మీడియా కెమెరా కూడా లోపలికి వెళ్ళొద్దు, వెళ్ళటానికి వీలు లేదు అనే ఆంక్షలు అయితే మాత్రం విధించారు. సో ఇక్కడ వరకు మాత్రమే మీడియా ప్రతినిధిని అలౌ చేస్తారు. అంటే నిన్నటి వరకు కూడా అక్కడ ఆపరేషన్స్ కేవలం ఒక ఇన్స్పెక్షన్ వరకే ఆగిపోయి ఉన్నాయి. కానీ ఈ రోజు నుంచి ఎగ్జాక్ట్ గా ఆపరేషన్ జరుగుతుంది. అక్కడ జయప్రకాష్ అసోసియేట్స్ సంబంధించి
అధినేత వచ్చి ఏం కాదు కట్ చేయండి, ఆ టనల్ బోర్ మిషన్ కట్ చేయండి పర్మిషన్ ఇచ్చేంత వరకు కూడా ఆ మిషన్ ని కట్ చేయలేదు అని ఒక సమాచారం బయటకు వస్తుంది. అంటే ఇన్ని రోజుల పాటు జరిగింది కేవలం పరిశీలన మాత్రమే, ఎగ్జాక్ట్ ఆపరేషన్ జరగలేదు అని తెలుస్తోంది. సో ఈ లీకేజీలు, ఈ ఇన్ఫర్మేషన్ బయటికి పొక్కడంతో మీడియా ఆంక్షలు విధించారా? మనోజ్, నిజానికి జేపీ అసోసియేట్స్ అధినేత ఇంతకు ముందు వచ్చారు. ఇది మన వెనకే ఇక్కడ హెలికాప్టర్ కూడా కనిపిస్తోంది, దానిలోనే మార్నింగ్ ఆయన వచ్చారు, లోపలికి వెళ్ళారు. అయితే ఆ మెషిన్ చాలా కాస్ట్ ఎక్కువ కాబట్టి దాన్ని కట్ చేయొద్దు అని ఆయన అడిగారు, వాళ్ళ పర్మిషన్ ఇవ్వలేదు అని వార్తలు వస్తున్నాయి. దానిలో కూడా క్లారిటీ రావాల్సిన అవసరం ఉంది. అయితే ఇక్కడ ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది, మిగిలిన ఆర్మీ సిబ్బంది, నిపుణులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చెప్తున్న వివరాలు కూడా ఏంటి అంటే, లోపలికి వెళ్ళిన తర్వాత అది ఊబి, నిజానికి కొన్ని వీడియోస్ మనకి ఎక్స్క్లూజివ్గా వచ్చిన వీడియోస్ కూడా మనం టెలికాస్ట్ చేసాం. కొంచెం దూరం వెళ్ళిన తర్వాత ఆ టన్నెల్ ఆ పై భాగాన్ని ఇలా పట్టుకుని వెళ్తూ ఉన్నారు. వెళ్ళిన ఆర్మీ సిబ్బంది కూడా కొన్ని ప్రత్యేక ఏర్పాటు చేసినటువంటి ప్యాడ్స్ ఏర్పాటు చేస్తారు. దానిపైన అడుగు వేసుకుంటూ తాడు పట్టుకుని అక్కడికి వెళ్ళారు, కర్రలు గుచ్చుతూ ఉన్నారు. అంటే ఆ ప్యాడ్ కూడా ఎందుకంటే దాని మీద అడుగు వేసిన తర్వాత అది లోపలికి దిగిపోకుండా. ఒక ముగ్గురు ఉన్నారు, ఫస్ట్ పర్సన్కి తాడు కట్టారు, రెండో వ్యక్తి కూడా తాడు పట్టుకున్నారు, మూడో వ్యక్తి కూడా వెనక ఉన్నారు. సో ఫ్రంట్ వెళ్ళిన వ్యక్తి ఊబిలో దిగిపోతే వెంటనే మిగిలిన వాళ్ళు రెస్క్యూ చేయడానికి కర్రలు పట్టుకుని ఉంటే అదంతా కూడా ఊబి ఉంది. సో లోపలికి వెళ్ళిన తర్వాత అంత జాగ్రత్తగా వెళ్ళాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయి. అక్కడ ఉన్న ఊబిని బయటికి తీసి ఆ మెషిన్ని బయటికి కట్ చేయాలి. ఆ మెషిన్ కూడా ఆ ఊబి అంతా కూడా మెషిన్ ఆపి ఉన్నట్లయితే, ఒకసారిగా మెషిన్ని తొలగించినట్లయితే అది ఎంతవరకు ముందుకు నెట్టుకుని వస్తుందో తెలియనటువంటి పరిస్థితి ఉంది అని చెబుతున్నారు. సో అందుకే జియోఫిజికల్ రీసెర్చ్ టీం అక్కడ ప్రమాదకర పరిస్థితులు లేవు, ఒకవేళ మెషిన్ని కట్ చేసినా ఎటువంటి ఫర్దర్ ప్రమాదం కూడా చోటు చేసుకోకుండా ఉంటుంది, చోటు చేసుకోదు అని వాళ్ళు రిపోర్ట్ కనుక ఇచ్చినట్లయితే దాన్ని కట్ చేస్తామని చెప్తున్నారు. అదే సమయంలో జేపీ అసోసియేట్స్ ఆ మెషిన్ చాలా కాస్ట్ ఎక్కువ కాబట్టి వాళ్ళు కట్ చేయొద్దన్నారు. అందుకే 8 మంది ప్రాణాలను 500 కోట్ల రూపాయల మిషన్ కింద పణంగా పెట్టేశారంటూ కొన్ని వార్తలు వస్తున్నాయి. అదే సమయంలో లేదు, ఫర్దర్గా ఇంకో ప్రమాదం జరగకుండా ఉండటానికి మాత్రమే నిపుణులు ఇచ్చేటటువంటి సూచనల మేరకు మాత్రమే కట్ చేస్తారు అని రెస్క్యూ ఆపరేషన్స్ కొనసాగుతాయనే చర్చ కూడా విడిపోయిన భాగాలని, ధ్వంసమైన భాగాల్ని వెలికి తీయాలన్నా కూడా ఒక పరికరాలంటి కావాలి. డెఫినెట్ గా లోకోట్రీలు సాధ్యపడుతున్నాయి. అంత హెవీ మిషన్స్ ని, అంత టన్స్ ఆఫ్ టన్ వెయిట్ ఉన్నటువంటి ఆ మిషన్స్ ని బయటకు తీసుకెళ్ళాలంటే ఎటువంటి ప్రత్యామ్నాయ మార్గాన్ని ఎంచుకున్నారు? ఎగ్జాక్ట్లీ, నిజానికి అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ లోపల ఉన్న డెబ్రీస్ అన్నీ కూడా బయటికి తీసిన తర్వాత వాటిని వెనక్కి ఎంతవరకు పెట్టగలుగుతారు అంటే, ఆ మెషిన్ కూడా ఎన్ని మీటర్ల పొడవు ఉంటుందో మనం చూడొచ్చు. తవ్వారు కాబట్టి వాటిని బయటకు తీసుకొచ్చిన తర్వాతే మిగిలిన ఆపరేషన్స్ అన్నీ కూడా కాదు. ఫస్ట్ జరగాల్సింది ఏంటి అంటే, ఆ 8 మంది జాడ ఏ విధంగా ఉంది అనేది మాత్రమే తీయాలి. ఆ తీసినటువంటి ప్రతి తట్టమట్టి కూడా బయటకు తీసుకొచ్చి వేసిన తర్వాతే రెస్క్యూ ఆపరేషన్స్ కొనసాగాలి అంటే చాలా టైం పట్టే అవకాశం ఉంటుంది. కానీ 14 కిలోమీటర్ల మేర టన్నెల్ ఉంది కాబట్టి ఆ డెబ్రీస్ అన్ని కొంచెం వెనక్కి వేసుకొని ఆ 8 మంది జాడ ఏ విధంగా ఉందో కనుక్కోవటానికి ఆ ప్రతి పార్ట్ను బయటికే తీసుకుని రావాల్సిన అవసరం లేదు. అక్కడ నుంచి కొన్ని మీటర్ల మేర వెనక్కి పెట్టి ఆ 8 మంది జాడ కనుగొన్న తర్వాత మిగిలిన పనులను చేసుకోవచ్చు. అంటే మళ్ళీ టన్నెల్ పనులను ప్రారంభించడానికి నిజంగా కొన్ని నెలలు పట్టే అవకాశం ఉంటుంది, మరో మెషిన్ తీసుకుని వచ్చి. కానీ ఇక్కడ ప్రధానంగా ఏంటి అంటే, ఆ 8 మంది జాడ, ఆ 8 మంది జాడ తెలియాలి అంటే మిషన్లో ఉన్న ప్రతి పార్ట్ని టన్నెల్ బయటికే తీసుకొచ్చిన తర్వాతనే అవసరం లేదు. 14 కిలోమీటర్ల టన్నెల్ ఉంది కాబట్టి ఆ మెషిన్ ఎంత పొడుగుందో, అవసరమైతే పోనీ ఇంకొక 100 మీటర్ల మేర వాటిని వెనక వేసుకుంటూ వెళ్ళి వాళ్ళ జాడను కనుక్కోవచ్చు. అది పెద్ద కష్టం కదా. కానీ ఆ మెషిన్ని తీసేటప్పుడు వాళ్ళు వెళ్ళి అక్కడ తీస్తారు కాబట్టి ఆ మెషిన్ పార్ట్స్ని తీసిన తర్వాత దాన్ని కదిపితే మళ్ళీ ఒక్కసారిగా ఆ ఊబంతా బయటకు వచ్చి పడితే ఆ మెషిన్ దగ్గరుండి కట్ చేస్తున్న వాళ్ళకి ఏదైనా ప్రమాదం సంభవించే అవకాశం ఉంటుందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సో జియోఫిజికల్ టీం అది జరుగుతుందా జరగదా నిర్ధారించిన తర్వాత ఫర్దర్ పనులు కొనసాగే అవకాశం ఉంటుంది. సో ఈరోజు జియోఫిజికల్ టీం కూడా వెళ్ళింది అండ్ 9th బ్యాచ్ కూడా వెళ్ళింది. మరికొద్దిసేపట్లో 9th బ్యాచ్ అంటే 4 గంటలకి వాళ్ళు వచ్చే అవకాశం ఉంటుంది. ఈలోపే అంటే వాళ్ళు చెప్తుంది ఒకటే, మట్టిని బయటికి తీయాలి, మెషిన్ని కట్ చేయాలి. అంత హెవీ మెషిన్ని కట్ చేయాలంటే కటర్స్ లోపలికి పట్టుకు వెళ్ళాలి. ఆల్రెడీ దీనిలో గ్యాస్ సిలిండర్స్ని పట్టుకు వెళ్ళారు, కటర్స్ని పట్టుకు వెళ్ళారు. ఆ ట్రైన్లో సిలిండర్స్ని పట్టుకు వెళ్తున్న దృశ్యాలు కూడా మన దగ్గర ఉన్నాయి, ఆ కటర్స్ని పట్టుకు వెళ్తున్న విజువల్స్ కూడా మన దగ్గర ఉన్నాయి. సో వాటిని పట్టుకు వెళ్ళారు అంటే రెడీ చేసుకుంటున్నారు. మెషిన్
మెషిన్ని కట్ చేయడానికి. సో వీళ్ళు పెట్టుకున్న 48 గంటల డెడ్ లైన్ ఏదైతే ఉందో అది దగ్గర పడ్డే కొద్దీ ఇంకా మిషన్ని కట్ చేసే అవకాశాలు ఉన్నట్టుగానే తెలుస్తుంది. బహుశా ఈ రోజు రేపో దానికి సంబంధించి కట్ చేయడానికి ఒక డిసిషన్ తీసుకునే అవకాశం అయితే ఉంది. కటింగ్ సంబంధించినటువంటి మెషినరీని అయితే మాత్రం లోపలికి పట్టుకు వెళ్తున్నారు. కానీ ఒకటి జియో ఫిజికల్ టీమ్ ఇచ్చే రిపోర్టే, ఎందుకంటే ఆ మెషిన్ అంత హెవీ మెషిన్ ఒక్కసారిగా ఆ మెషినే అంత వెనక్కి వచ్చేసింది అంటే అక్కడ ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి. మెషిన్ కట్ చేసిన తర్వాత అంటే నీకు అన్ని టన్నుల బరువైన మట్టి పడినా కూడా మెషిన్ కంగదు, కానీ అలాంటి మెషిన్ వెనక్కి వచ్చేసి ప్రమాదం జరిగింది అంటే నిజంగా. ఇంకొకటి డాగ్ స్క్వాడ్ కూడా వచ్చింది. డాగ్ స్క్వాడ్ కూడా అక్కడ పసిగట్టడానికి వెళ్తూ ఉన్నప్పుడు ఆయిల్ స్మెల్ వస్తూ ఉంది. సో ఆయిల్ స్మెల్ వస్తూ ఉంది కాబట్టి డాగ్